ఇప్పుడే చూసాను బేబీ మూవీ. చాలా చాలా బాగుంది. లవ్లో ఉన్నోళ్ళు, లవ్ చేసుకోబోయే వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు అందరూ చూడాల్సిన సినిమా. మెయిన్గా అమ్మాయిలు బాగా చూడాల్సిన సినిమా. చాలా చాలా అంటే ఎంత ఎమోషన్ ఉందంటే అంత ఎమోషన్ ఉంది. సో విజయ్ ఆనంద్ దేవరకొండ అయితే పెర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగా చేశాడు. ఈ సినిమాతో మంచి కెరీర్ బిల్డప్ అయితే. సో అందరూ చూడాల్సిన సినిమా బేబీ సినిమా. సాయి రాజేష్ గారు ఒకప్పుడు దాంతో తీశారు 2 సినిమాలు, కొబ్బరి మట్ట అయ్యి. కానీ ఈ సినిమా వేరన్న, చాలా చాలా ఒక లవ్తో కూడిన సినిమా. అందరూ ఎమోషనల్గా పేరెంట్స్, పిల్లలు, పెద్దలు అందరూ చూడాల్సిన సినిమా. ఒక్కొక్క పాట అయితే అసలు గుండెల్లో కట్టుకోలేమన్నా. ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఓ బేబీ అయితే సినిమా చాలా బాగుంది. అందరూ చూడాల్సిన సినిమా, ఎవరు మిస్ అవ్వద్దు. థియేటర్లో చూడండి. ఈ సినిమా అయితే కలెక్షన్స్ అయితే చాలా వస్తాయి అన్న, ఇంకా వేరే లెవెల్లో ఉంటాయి. బాగుంది బ్రో మూవీ. ఒక సాంగ్ బాగుంటుంది. ఇంకా సినిమా అయితే చాలా బాగుంది. ఆనంద్ దేవరకొండకి ఫస్ట్ కమర్షియల్ హిట్ ఇది. చాలా బాగుంది సినిమా. డైరెక్టర్ 3వ సినిమా అనుకుంటున్నాను. డైరెక్టర్ ఇది చాలా బాగా చేశాడు. సూపర్ డూపర్ హిట్ బ్రో. ఫస్ట్ కమర్షియల్ హిట్ సినిమా. ఆనంద్ దేవరకొండకి ఫస్ట్ కమర్షియల్ హిట్. వైష్ణవి చైతన్య పర్ఫార్మెన్స్ అయితే దొల్లగొట్టింది. అమ్మాయి మాత్రం దోల చేసింది. ఇప్పుడు అందరు అబ్బాయిలకి క్రష్లా మారిపోద్ది వైష్ణవి చైతన్య ఇప్పుడు అందరు అబ్బాయిలకి క్రష్లా మారిద్ది. చాలా బాగుంది వైష్ణవి చైతన్య స్క్రీన్ మీద. చెప్తున్నా సినిమా బేబీ అసలు ఏందన్న సినిమా, అసలు నిజంగా చెప్తున్నా కదా, నిజంగా అసలు అమ్మాయిల గురించి అన్న సినిమా అయితే. ఒకటి చెప్తా అన్న, నిజంగా లవర్స్ ని ముద్దుగా పెంచుకునే పేరు బేబీ. లవర్స్ అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా బేబీ. నిజంగా నా చెప్తున్నా కదా, బేబీ అనేది నిజంగా వేరే లెవెల్ ఉందన్న. నిజంగా అంటే ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి చూడాలన్న సినిమాని. నిజంగా నా చేసిన ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ చిన్నప్పుడు లవ్ స్టోరీ అయితే పక్కా గుర్తొస్తుంది అన్న. నిజంగా నా 10th క్లాస్ అమ్మాయి అన్న. నిజంగా ప్రతి అన్న ఎక్కడికి వెళ్ళిన అమ్మాయిలు మోసం చేస్తూనే ఉన్నారన్న. ఇప్పటికీ చేస్తారు, ఎప్పుడు చేస్తూనే ఉంటారు అమ్మాయిలు. మీకు చెప్తున్నా కదా, ముందు చూడండి. వెంకటేష్ సినిమా తీసాడు సూర్యవంశం. ఈ సినిమాలో చేసింది హీరోయిన్ మోసం. ఏందన్నా అసలు హీరోయిన్ ఏందన్నా, అలా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారన్న అమ్మాయిలు. చెప్తున్నా కదా, అమ్మాయిలు ముందు మీరు సినిమా చూడండి, మారండి. ఎప్పుడు ఒకరి ఏమంటారు, ఒకరి మోసం చేసి మళ్ళీ ఇంకోటి దగ్గరికి వెళ్ళి అతన్ని మోసం చేసి ఎందుకు? మీకు ఇదంతా మీ పని మీరు చూసుకోండి. ఇంకోటన్నా, సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది, అంటే పేరెంట్స్ గురించి ఉంది. మీరు ప్రేమ కాకుండా ముందు పేరెంట్స్ గురించి ఆలోచించండి. మీరు అందరు పక్క అయితే సినిమా అయితే చూడండి. అందరు చూడాలి సినిమాని. పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, లవర్ లేని వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు అందరు చూడండి సినిమాని. ఎవరు మిస్ కాకండి. ఆంటీలే నమ్మచ్చు కానీ అమ్మాయిలను నమ్మద్దు. ఆంటీలైనా మంచి వాళ్ళు బ్రో. అమ్మాయిలు నమ్మితే ఎంత మంది జీవితాలు తాడుకుంటారమ్మా. మీకు ఒక దండం. అరే అట్లాగా నా ఆంటీలైనా మంచి లైఫ్ ఇస్తారు. అమ్మాయిలు ఒక్కళ్ళ మోసం చేసి ఒక్కళ్ళు ఎన్ని రోజులు జీవితాలు తాడుకుంటారు. మా జీవితాలతో జీవితాలతో డబ్బులు గుంజి మోసం చేసి సినిమా చూసిన తర్వాత అన్న ఒకటన్నా ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ మాత్రం మస్తుందన్న. అసలు ఈ పూర్లో ఏడిపించిన లాస్ట్ సీన్స్ ఇంట్రెస్టింగ్ ఉందన్న మూవీ. కానీ అమ్మాయిలు మీకు దండం తల్లి. ఎంతమంది అమ్మాయిలను మోసం చేస్తారు. సూపర్ ఉందన్న మూవీ, మాత్రం బాగుంది. ఇంట్రెస్టింగ్ గా జసంత్ గా పక్కకు కానీ మూవీ మాత్రం బాగుందన్న. కానీ అమ్మాయిలు, ఇది మెయిన్ మాత్రం అమ్మాయిల గురించి ఉంది అన్న సినిమా. అమ్మాయిలు ఎంతమంది ఆడుకుంటారు లైఫ్, ఎంతమంది జీవితాలు ఆడుకుంటారు. అమ్మాయిలకు చెప్తున్నా అందరికి, ఇంకోసారి మొగాల జీవితాలతో ఆడుకోకండి ప్లీజ్, దండం పెడతా. కానీ సినిమా మాత్రం మంచిగా ఉందన్న. చాలా రోజుల తర్వాత మంచి సినిమా, మంచి కంటెంట్. నా లవర్ అమ్మో లవర్ వద్దన్న మనకి. ఇక అయిపోయింది, నాకు అర్థమైంది. ఇక లవర్ తీసుకొస్తా అన్న, లేకుంటే నన్ను మోసం చేయగలదని అనుకుంటున్నా. అన్న మోసం చేయదు. ఇలాంటివి అంటే నేర్చుకుంటారు అన్న. అమ్మాయిలు చాలా మంది నేర్చుకుంటారు ఇలాంటివి. మెచ్యూర్ అంటే నువ్వు వద్దు, అమ్మాయిలు వద్దు. బేబీ సినిమా ప్లీజ్ అన్న, అందరికి ఒక్క 2 నిమిషాలు ప్లీజ్ అన్న. బేబీ సినిమా డైరెక్టర్ గారికి అన్న ఒక్క నిమిషం జరగండి అన్న. బేబీ సినిమా డైరెక్టర్ గారు నిజాయితీగా, నిస్వార్థంగా, నిర్భయంగా, బ్రహ్మాండంగా బహిర్గతం చేశారు. అబ్బాయిల జీవితం, అమ్మాయిల జీవితం. అబ్బాయిల కోసమే అమ్మాయిలు, అమ్మాయిల కోసమే అబ్బాయిలు. ఇప్పుడు నేను నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా? నిజం వల్లనే అబద్ధం ఉంది, అబద్ధం వల్లనే నిజం ఉంది. రెండు ఉన్నాయి.
ఒకటి ఏంటంటే సెక్స్ కోసమే డబ్బు కోసమే సెక్స్ లాగా మారిన అన్న. డబ్బు కోసమే సెక్స్ కోసమే డబ్బు. అబ్బాయి ఏం చేస్తాడు, సెక్స్ కోసం తిరుగుతూ ఉంటాడు. అమ్మాయి ఏం చేస్తుంది, డబ్బు కోసం తిరుగుతూ ఉంటది. అందు గురించి ఎవరైనా కానీ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు మీ లైఫ్ సంకనాకి పోకుండా ఉండాలి అంటే బేబీ సినిమా చూడాలి. ఎందుకంటే అబ్బాయిల సంకనాకి పోతున్నారు ఒక సైడ్, అమ్మాయిలు ఇంకో సైడ్ సంకనాకి పోతున్నారు. అందు గురించి బేబీ సినిమా చూడండి, మీ లైఫ్ ని మీరు కాపాడుకోండి. ఐ లవ్ యూ డైరెక్టర్, ఐ లవ్ యూ. చాలా బాగుందండి. ఐ రియలీ లవ్ ఇట్. అఫ్ కోర్స్ నేను ఉన్నాను కాబట్టి నాకు నచ్చింది. వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. వెరీ ఎమోషనల్. మీకు ఎలా, మీరు చూసారా? నచ్చిందా? థ్యాంక్ యూ. It's a long journey, but I am here, so thank you so much. Please మీరు కూడా చెప్పండి, spread the word, watch it in theaters. It's going to be amazing. Thank you.